హలో అండి. సో ఇంగ్లీష్ స్ట్రాటజీ ఫర్ గ్రూప్ 1 మెయిన్స్ క్వాలిఫైయింగ్ పేపర్ అంటే గ్రూప్ 1స్లో ప్రిలిమ్స్ పాస్ అవుతారని చాలా మందికి తెలుసు వాళ్ళు రాసిన ఎగ్జామ్ బట్టి. మరి ఇప్పుడు ఎలాగా ఇప్పుడు మెయిన్స్లో నాకు ఇంగ్లీష్ ఉంది. ఈ వీడియో ఎస్పెషల్లీ ఎవరైతే అసలు ఇంగ్లీష్ గట్టెక్కితే చాలు నాకు గ్రూప్ 1 ఎగ్జామ్ వస్తుంది అనే వాళ్ళ కోసము ఈ వీడియో. ఎందుకంటే గ్రూప్స్ అనగానే తెలుగు మీడియం విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువగా రాస్తారనమాట. సో ఇది వాళ్ళకే కాదు అందరికీ ఉపయోగపడుతుంది. ఇది బెస్ట్ స్ట్రాటజీ అంటే తక్కువ టైంలో ఇంగ్లీష్లో క్వాలిఫై అవ్వడం ఎలాగా అనేది. ఓకే, ఇక్కడ నేను చెప్పిన స్ట్రాటజీని ఫాలో అయితే మీరు కన్ఫామ్గా తక్కువ టైంలో మీరు ఇంగ్లీష్ అనేది క్వాలిఫై అవుతారు. ఆ స్ట్రాటజీ ఒక్కసారి చూడండి. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఈజీ ఇప్పుడు ఇచ్చినటువంటి 8 టాపిక్స్ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేశారు సిలబస్లో, కానీ ఈ 8 ఉండవు, మొత్తంగా 16 టాపిక్స్ ఉంటాయి. ఈ 16 టాపిక్స్లో ఏ టాపిక్స్ కనుక మీరు ప్రిపేర్ అయితే ఈజీగా తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ చేయొచ్చు నేను చెప్తాను చూడండి. ఓకే, ఫస్ట్ మీరు ఫోకస్ చేయాల్సిన ఏరియా ఏంటంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇంట్రడక్షన్. ఓకే, ఇక్కడ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇంట్రడక్షన్ అంటే ఏంటంటే నౌన్ నుంచి మొదలుకొని నౌన్, ప్రొనౌన్, ఓకే, సో అడ్జెక్టివ్, అడ్వర్బ్, వర్బ్, ఇంటర్జంక్షన్, కంజంక్షన్, వీటి మీద ఫోకస్ చేయండి. జస్ట్ ఇంట్రడక్షన్, వాట్ ఈజ్ వాట్, నౌన్ అంటే ఏంటిది, ప్రొనౌన్ అంటే ఏంటిది, వీటి మీద ఫోకస్ చేయండి. ఫస్ట్ అది నేర్చుకున్న తర్వాత డైరెక్ట్ మీరు ఎక్కడికి వెళ్తారంటే వర్బ్ దగ్గరికి వెళ్ళండి. వర్బ్ నేర్చుకోండి. వర్బ్ ఈజీగానే ఉంటుంది, ఈజీగా నేర్చుకోవచ్చు. వర్బ్ కంప్లీట్ అవ్వగానే దానికి ఇమీడియట్ టాపిక్ ఏంటంటే టెన్సెస్ నేర్చుకోండి. అర్థమవుతుందా? వర్బ్ టెన్సెస్. ఈ వర్బ్ టెన్సెస్ అనేది చాలా మీరు ఫోకస్ పెడితే ఈజీగా నేర్చుకునే టాపిక్స్. ఇందులో కొన్ని మనకు షార్ట్ కట్స్ కూడా ఉంటాయి ఇక్కడ వర్బ్ టెన్సెస్లో. ఓకే, ఇది అవ్వగానే వర్బ్ టెన్సెస్ అవ్వగానే మీరు నెక్స్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే యాక్టివైజ్, ప్యాసివైజ్ నేర్చుకోండి. యాక్టివైజ్, ప్యాసివైజ్ నేర్చుకోండి. నెక్స్ట్ డైరెక్ట్, ఇండైరెక్ట్ స్పీచ్ నేర్చుకోండి. ఫస్ట్ ఏం చేసిన పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇంట్రడక్షన్, ఫస్ట్ వచ్చేసి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇంట్రడక్షన్, సెకండ్ వర్బ్, వర్బ్ అండ్ టెన్సెస్, థర్డ్ వచ్చేసరికి ఓకే యాక్టివైజ్ అండ్ ప్యాసివైజ్, యాక్టివైజ్ అండ్ ప్యాసివైజ్, ఫోర్త్ వచ్చేసరికి ఓకే డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, ఓకే ఇండైరెక్ట్ స్పీచ్. నెక్స్ట్ ఓకే ఈ డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కంజంక్షన్కి రండి. ఓకే, ఫిఫ్త్ వన్ కంజంక్షన్. ఓకే, సిక్స్త్ వన్ వచ్చేసరికి ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ 6. ఈ 6 నేర్చుకున్న తర్వాత మీరు నెక్స్ట్ చేయాల్సినటువంటి ఎక్కడికి వెళ్ళిపోతారంటే నెక్స్ట్ ఫోకస్ చేయాల్సింది ఓకే పంక్చువేషన్ మీద ఫోకస్ చేయండి. ఓకే, 7th వన్ వచ్చేసరికి పంక్చువేషన్. ఈ పంక్చువేషన్ రెగ్యులర్ బుక్లలో రెగ్యులర్గా ఎక్కడ కూడా అవైలబుల్గా ఉండదండి. సో ఈ పంక్చువేషన్ స్పెసిఫిక్గా అకాడమిక్ బుక్లో మాత్రమే ఉంటుంది. ఎవరు కూడా ఈ పంక్చువేషన్కి సపరేట్గా మెటీరియల్ ఎవరు కూడా ప్రింట్ చేయరు. కాబట్టి ఇది కొంచెం అథెంటిక్ సోర్స్ నుంచి మీరు ప్రిపేర్ అవ్వాలి. ఓకే, ఎవరైనా సరే ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ విధంగా ప్రిపేర్ అవ్వడానికి మాకు టైం లేదు అది ఇది అనుకున్నప్పుడు, సార్ పెయిడ్ క్లాసెస్ కావాలి, లైవ్ క్లాసెస్ కావాలి అనుకుంటే మీరు మా కింద కామెంట్ చేయండి, మా ఫోన్ నెంబర్ మీకు పెడతాం. దాని తర్వాత అప్రోచ్ అయ్యి మీరు లైవ్ క్లాసెస్ ఆర్ పెయిడ్ క్లాసెస్ తీసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ ఒకసారి 8th వన్ వచ్చేసరికి లెటర్ రైటింగ్. ఓకే, లెటర్ రైటింగ్ ఏంటి సార్ ఇవన్నీ టాపిక్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ వదిలిపెట్టి డైరెక్ట్గా లెటర్ రైటింగ్ ఎలా అంటున్నారు ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే తక్కువ టైంలో క్వాలిఫై అవ్వడం ఎలాగా అనే స్ట్రాటజీ నేను మీకు చెప్తున్నాను అనమాట. అర్థమవుతుందా? నెక్స్ట్ మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే కాంప్రిహెన్షన్. అర్థమవుతుందా? 9th వన్ కాంప్రిహెన్షన్. 10th వన్ వచ్చేసరికి జంబుల్డ్ సెంటెన్స్. ఓకే, జంబుల్డ్ సెంటెన్స్. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? సో ఈ 10 మీద మీరు బాగా ఫోకస్ చేసిరనుకో, దీని తర్వాత ఇంకేదన్నా మీకు ఓపిక ఉంటే 11th వన్ ప్రిపోజిషన్ వెళ్ళండి. ఓకే, ఈ ప్రిపోజిషన్ ఈ 11 టాపిక్స్ మీరు పక్కాగా నేర్చుకున్నారనుకో గ్రూప్ 1 మెయిన్స్ వరకు ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. లేదు నేను ఇంకా కూడా అంటే నేను గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఈ స్ట్రాటజీ అన్నిటికీ పనికొచ్చేలాగా చదవాలి అని అనుకుంటే ఇవి కంప్లీట్ చేసిన తర్వాత రిమైనింగ్కి వెళ్ళండి. స్పెల్లింగ్స్ ఉన్నాయి, వొకాబులరీ ఉంది, యూసేజ్ ఆఫ్ వొకాబులరీ. ఓకే, స్పెల్లింగ్స్, యూసేజ్ ఆఫ్ వొకాబులరీ. నెక్స్ట్ ప్రిసీవ్ రైటింగ్, ఎక్స్పాన్షన్. కొంతమంది అనొచ్చు ఈ 2 ఈజీనే కదా సార్, ప్రిసీవ్ రైటింగ్, ఎక్స్పాన్షన్ మీరు ఎందుకు ఇంక్లూడ్ చేయలేదంటే నేను ఏం చెప్తున్నానంటే లెటర్ రైటింగ్లో ఇది ఫార్మల్ లెటర్ కానీ లేదా క్లోజ్డ్ లెటర్ కానీ, ఫార్మల్ ఇన్ఫార్మల్ లెటర్ ఏదంటే మన పర్సనల్ వాళ్ళకి రాసేది కానీ లేదంటే అఫీషియల్గా రాసేది కానీ ప్రతి లెటర్స్లో 7
హెడ్డింగ్స్ ఉంటాయి. అంటే మనకి ఏంటిది పైన టాప్లో డేట్, సో హెడ్డింగ్ అది వచ్చిన తర్వాత సెండర్ అడ్రస్, రిసీవర్ అడ్రస్, బాడీ తర్వాత కింద సాలిటేషన్, ఇట్లా మనకు ఉండేవి 7 ఉంటాయి. అంటే మీరేంటిది పర్సనల్ లెటర్స్ ఒక 5 to 7, అఫీషియల్ లెటర్స్ ఒక 5 to 7 పదే మీరు ప్రాక్టీస్ చేశారనుకో, ఒక 10-15 టైమ్స్ ప్రాక్టీస్ చేశారు, బై హార్ట్ అయిపోతాయి. అంటే మీకు ఎగ్జామ్లో లెటర్ రైటింగ్ కనబడగానే ఈజీగా చేసేయచ్చు. కాంప్రిహెన్షన్ అంటే ఏంటిది, ఎట్లా చదవాలి, దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలని మనం ఈజీగా క్లాస్లో డిస్కస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ జంబుల్డ్ సెంటెన్స్ కూడా కొన్ని కీస్ ఉంటాయి. అంటే అసలు ఫస్ట్ సెంటెన్స్ ఏది ఇందులో, సెకండ్ సెంటెన్స్ ఏది ఇందులో, ఇది మనం ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మీరు అప్రోచ్ తోటి వెళ్తే మాత్రం గ్రూప్ 1 మెయిన్స్ మీకు ఎలాంటి అసెల్ ఫ్రీ, అంటే మీరు జిఎస్ మీదనే ఫోకస్ పెట్టుకోవచ్చు. అదే కొంచెం లిమిటెడ్ టైంలో మీరు ఈజీగా మీరు ఫోకస్ చేసినట్లయితే విత్ ఇన్ ఒక 1 monthలో ఓకే సిలబస్ మొత్తం కవర్ అయిపోతుంది. మీకు ఎలాంటి వరీస్ ఉండవు అబౌట్ గ్రూప్ 1 మెయిన్స్ క్వాలిఫైయింగ్ పేపర్ జనరల్ ఇంగ్లీష్. ఓకేనండి, సో అది.